Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులకు కొత్త టెన్షన్ పట్టుకుందా? ఊహించని విధంగా పోలింగ్ శాతం తగ్గడం అభ్యర్థుల్ని కలవరపెడుతోందా? మొదటి ప్రాధాన్యంలో ఫలితం తేలదన్న అంచనాతో అభ్యర్థులున్నారా? గెలుపోటముల్లో రెండో ప్రాధాన్యత ఓటే కీలకం కానుందా? ఎలా ఉండబోతోంది 3 జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం? మొదటి ప్రాధాన్యంలో తేలదా? రెండో ప్రాధాన్యమే కీలకమా? ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో టెన్షన్. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా 72.37% పోలింగ్ నమోదైంది. జూన్ 5న ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతంపై అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు చింతపండు నవీన్, ఏనుగు రాకేష్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించింది ఎమ్మెల్సీ పోల్. గెలుపే లక్ష్యంగా ముఖ్య నేతలను ప్రచారంలోకి దించి హోరాహోరీగా తలపడ్డాయి 3 పార్టీలు. గత ఎన్నికలతో పోల్చితే పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ తగ్గింది. 2021 ఎన్నికల్లో 76.73% పోలింగ్ నమోదైతే ఈసారి 72.37% పోలింగ్ నమోదైంది. దాదాపు 4.5% పోలింగ్ తగ్గడం లాభమా నష్టమా అనే దానిపై అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు. సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ. పోలైన ఓట్లలో 50% దాటి ఒక్క ఓటైనా అదనంగా వస్తేనే విజేతగా ప్రకటిస్తారు. అయితే ఈసారి మొదటి ప్రాధాన్యంలో ఎవరూ గెలిచే అవకాశమే లేదని అంచనా వేస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలదని ముందే ఫిక్స్ అయిపోయాయి ప్రధాన పార్టీలు. గత 3 పట్టభద్రుల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే రెండో ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తేలింది. ఈసారి కూడా అదే జరిగేలా ఉందని అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు పట్టభద్ర ఓటర్లకు సుపరిచితులే కావడంతో మొదటి ప్రాధాన్య ఓట్లలో మెజారిటీ ఎవరికి పడ్డాయి, రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వస్తాయనే దానిపై చర్చ సాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓటుతో కోటా ఓటు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా చివరి అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్లను బదలాయిస్తారు. పోలైన ఓట్లలో సగానికంటే ఒక ఓటు అదనంగా వచ్చే వరకు ప్రాధాన్యత ఓట్లను బదలాయిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓటు అభ్యర్థులను టెన్షన్ పెడుతోంది. పట్టభద్రులు రెండో ప్రాధాన్యత ఓటును ఎవరికి వేశారోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో ఒకే రీతిలో ఓటింగ్ జరగలేదన్న అంచనాలున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మధ్య మొదటి ప్రాధాన్యత ఓట్ల తేడా స్వల్పంగా ఉంటే రెండో ప్రాధాన్యత ఓట్ కీలకం కానుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులకు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లొచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నల్గొండ, ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలో కూడా ఆ పార్టీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏ మేరకొచ్చాయన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసే పట్టభద్రులు రెండో ప్రాధాన్యత ఓటుని రాకేష్ రెడ్డికి వేశారన్న చర్చ నడుస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలిపోతే మాత్రం అభ్యర్థుల అంచనాలు తల్లకిందులయ్యే అవకాశం ఉంది. 3 ఉమ్మడి జిల్లాల్లో 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే తన గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్. అయితే రెండో ప్రాధాన్యత ఓట్లతో తన గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు తమకే పట్టం కడతారని, గెలుపు తమదేనని అటు బీజేపీ నేతలు కూడా ధీమాతో ఉన్నారు. మొత్తానికి పోలింగ్ ముగిశాక కూడా రెండో ప్రాధాన్యత ఓట్ అభ్యర్థులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.